8వ నెల బేబీ సాధారణంగా ఇల్లంతా పాకిస్తూ ఉంటారు. వారికి ఆ పని భలే సంతోషాన్నిస్తుంది. కానీ నేల మీద ఉండే డస్ట్ అలాగే మురికి వారి సున్నితమైన శరీరాలకు అంటుతూ ఉంటే అయ్యో అనిపిస్తుంది. బేబీని క్రాల్ చేసేందుకు వదిలేయటమా లేదా కంట్రోల్ చేయటమా? మీరే చూడండి. బోర్లా పడ్డం ఆ తర్వాత పాకడం అలవాటు కావాలని 6 నెలల శిశువులను నేల మీద వేస్తూ ఉంటారు చాలా మంది. నేల ఎంత శుభ్రంగా ఉన్నా కూడా వారి కళ్ళకి ఏదో ఒకటి కనబడుతుంది. అది నోట్లో పెట్టుకుంటారు. ఇళ్లల్లో నేల మీద ఉండే బ్యాక్టీరియా అది సాధారణంగా హాని చెయ్యనిదే ఉండొచ్చు. అప్పటికే బేబీ 2 నెలలుగా నేల మీద ఆడుతున్నట్లయితే వారిలో సహజంగానే ఒక రక్షణ వ్యవస్థ డెవలప్ అయి ఉండొచ్చు. ఇంటి వరకు పర్వాలేదు, కానీ బయటకు వెళ్లినప్పుడు అక్కడ శుభ్రత మీద మనకి కంట్రోల్ ఉండదు. కాబట్టి బేబీని క్రింద వదిలిపెట్టాలంటే కొంచెం ఇబ్బందే. మరి ఎంత ఫ్రీక్వెంట్గా పిల్లలు పడేది తింటారు అంటే ఎస్పెషల్లీ 6 నుంచి 12 నెలల మధ్య వయసులో వాళ్ళకి పళ్ళు రావడం మొదలవుతాయి. అప్పుడు వాళ్ళ చిగుర్లు బాగా దురదగా ఉంటాయి. ఆ దురద పెట్టినప్పుడు ఏది పడితే నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆ భాగంలో నేల మీద పడ్డది, ఫ్లోర్ మీద పడ్డది తిని తీసుకోవచ్చు. సో మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు దాన్ని మనం నివారించలేకపోవచ్చు, ఆపలేకపోవచ్చు. ఇల్లంతా శుభ్రంగా ఉంచినా కూడా ఏదో ఒకటి వారి కళ్లకు చిక్కుతుంది. అది డైరెక్ట్ గా నోట్లోకి వెళ్లిపోతుంది. ఎన్నిసార్లు పట్టుకొని నోట్లో నుంచి తీసివేసినా కూడా ఎక్కడో అక్కడ నుంచి ఏదో ఒకటి పట్టేస్తూ ఉంటాడు మా 8 నెలల బాబు. వాడి వెనుక రోజంతా ఉండలేము కదా అని తన సమస్యని ఒక తల్లి వ్యక్తం చేస్తుంది. ఇది ఎందరో ఫేస్ చేసే సమస్య. పాకడం వచ్చిన బేబీస్ ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ఇల్లు ఎంత నీట్ గా ఉన్నా కూడా ఏదో ఒకటి వారి చేతికి చిక్కనే చిక్కుతుంది. ఎల్లప్పుడూ నేల మీద తిరుగాడుతూ ఉంటాడు కదా, అలాంటప్పుడు ఎంతకని వారిని కంట కనిపెట్టడం అని అనుకోవచ్చు. సాధారణంగా డ్రై ఫ్లోర్ అంటే పొడిగా ఉండే నేల మీద బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందదు కాబట్టి పెద్దగా వర్రీ కానవసరం లేదు. కానీ తేమగా ఉండే ప్రాంతాల్లో పాకడం మంచిది కాదు. సో 8 నెలల పిల్లలకి ఇప్పుడు పేరెంట్స్లో నేను రీసెంట్గా లాస్ట్ 10 yearsలో చూస్తున్నది ఏంటంటే చాలా ఆత్రంగా వరల్డ్ మొత్తం ఇప్పుడే చూపించేయాలి అనే ఆత్రంగా అనిపిస్తుంది. నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా చాలాసార్లు చెప్పాను ఏంటంటే కమ్యూనిటీ ఎక్స్పోజర్ అంటే బాహ్య ప్రపంచంతో పేరెంట్స్ ఫ్యామిలీ క్లోజ్డ్ ఎక్స్పోజర్ కాకుండా సోషలైజింగ్కి తొందరపడద్దు. మినిమం 2 years అండ్ మన స్కూల్ గోయింగ్ ఏజ్ 5 ఏళ్ళు అని నిర్ణయించడానికి కూడా ఇదే కారణం. ఏంటంటే ఆ టైం వరకు వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కంప్లీట్గా మెచ్యూర్గా ఉండదు. ఆ సోషలైజింగ్ మినిమైజ్ చేస్తే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. వాళ్ళ డెవలప్మెంట్కి అవసరమైన పార్ట్ మాత్రమే. అంటే కొంత సమవయస్కులతో ఆడుకోవటం, అదే 8 నెలల వాళ్ళకి ఇవన్నీ వ్యాలిడ్ కాదు. బిలో 2 years వీలైనంత వరకు బయట తిప్పకపోతే చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. అంతేకాదు ఏదైనా ఆహారాన్ని తింటూ మిగతా సగాన్ని వదిలి మూత లేకుండా ఉంచి దానినే మళ్లీ తినిపించడం మంచిది కాదు. అది ఏ ఆహారమైనా కూడా. ఇందుకు చక్కటి ఉదాహరణ బిస్కెట్ లేదా బ్రెడ్స్. ఇక టీథింగ్ సమయంలో ఎక్కువగా వస్తువులు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి వాటి శుభ్రత పట్ల కూడా జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు ఆ పరిసరాలంతా శుభ్రంగా ఉంచుకోవడము, తర్వాత ఉదాహరణకి టీథర్స్ లాంటివి వాడుకోవడము, వాటిని కూడా పదే పదే శుభ్రపరచుకోవడము, చేతులు బిడ్డే కడిగించుకోవడము మంచి క్లీన్ వాటర్తోని ఇటువంటి పనులు చేయొచ్చు. మరి కింద పడ్డే తినడం ఆరోగ్యకరమా అంటే కాదనే చెప్పాలి. నేల మీద పడ్డది, కింద పడిపోయిన వస్తువు అవి ఇవి నోట్లో పెట్టుకుని తినడం అది సరైనదేనా అంటే కాదు. ఒక్కోసారి ప్రమాదకరమైన పదార్థాలను బేబీస్ తినే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇంట్లో సాధారణంగా వాడే డిజిన్ఫెక్టెంట్స్, నాఫ్థలిన్ బాల్స్, పెద్దవాళ్లు వేసుకునే మెడికేషన్స్ ఇలా వారికి అందుబాటులో దొరికింది వారి చేతికి చిక్కడం, అది వారి నోటి దాకా తీసుకెళ్లడం చూస్తాం. సో మనము డోర్స్ కానీ విండోస్ కానీ అన్ని లాక్ చేసి పెట్టుకోవాలి. ఏదైతే విష పదార్థాలు ఉంటాయో బేబీ దగ్గర అక్కడ బేబీస్కి దూరంగా ఉంచాలి. మెయిన్గా టాబ్లెట్స్
చాలామంది పిల్లలు పెద్దవాళ్ళ టాబ్లెట్స్ తినడానికి ఛాన్స్ ఉంటుంది. బీపీ టాబ్లెట్స్ కానివ్వండి, షుగర్ టాబ్లెట్స్ కానివ్వండి, అవి తిన్నారనుకోండి దాంతో ప్రాబ్లం సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈవెన్ పారాసిటమాల్ టాబ్లెట్ కూడా బేబీస్ తిన్నారనుకోండి వాళ్ళ డోస్ ఆల్మోస్ట్ 10-15 టైమ్స్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టాబ్లెట్స్ అన్నీ దూరంగా పెట్టాలి. టాయిలెటరీస్ మనం వాష్ చేసేటివి ఉంటాయి, కడిగేటివి ఉంటాయి, కొన్ని పాయిజనస్ సబ్స్టెన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బేబీ దగ్గరగా రావద్దు. ఇంకొక మెయిన్ ప్రాబ్లం అంటే కెరోసిన్. సో ఎక్కడైతే ఇంట్లో కెరోసిన్ వాడుతున్నారో, కెరోసిన్ లాంటి పదార్థాలు ఉంటున్నో ఆ బేబీ పోయి అది పొల్లగొడుతుంది. అక్కడ నుంచి ఆ ఫ్యూమ్స్ అన్నీ లోపడిపోయి కెరోసిన్ పాయిజనింగ్ అయ్యి శ్వాస ప్రాబ్లం రావడము, వెంటిలేటర్ మీద పోవడం కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని కెరోసిన్ లాంటి పదార్థాలు ఎప్పుడు కూడా ఇంట్లో చాలా దూరంగా పెట్టాలి. పసిపిల్లలు నడుస్తున్నప్పుడు పాకుతున్నప్పుడు మాత్రం దగ్గర కింద ఎక్కడ కూడా పెట్టద్దు. సో పాయిజనస్ సబ్స్టెన్సెస్ కానీ ఇలాంటి పరిస్థితులు ఎంతో దూరం పెట్టుకుంటే అంత అలా దూరం పెట్టి కానీ మనం కబోర్డ్స్లో కూడా లాక్ చేసి పెట్టడం మంచిది. ఆర్ ల్యాచ్ చేయడం అంటే వాటిని మూసేయాలి, లేకపోతే బేబీస్ పోయి లాగేసే ఛాన్స్ కూడా ఉంటుంది, అందులో వేలు పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. ముఖ్యంగా మన నిత్య జీవితాల్లో భాగమైన సెల్ ఫోన్స్, రిమోట్స్ ని వారు పట్టుకుని నోట్లో పెట్టుకోవడం కూడా చూస్తాం. ఎక్కువగా అందరూ హ్యాండిల్ చేసే పలు వస్తువులు చాలా వరకు కంటామినేట్ అయి ఉంటాయి. వీటిని పిల్లలకి అందుబాటులో పెట్టకూడదు. పొరపాటున వారు ఏదైనా నోట్లో పెట్టుకుంటే దానిని ఎలా బయటకు తీయడం అనే సందేహం వస్తుంది. వారు ఏదైనా అనారోగ్యకరమైనది నోట్లో పెట్టుకుంటే కంగారు పడి బేబీని టెన్షన్ పెట్టకుండా మీ బొటనవేలు, చూపుడు వేలు సహాయంతో బేబీ చీక్స్ ని నెమ్మదిగా ఇరువైపులా నొక్కుతూ మరో చేతి ఇండెక్స్ ఫింగర్ తో నోట్లో ఉన్న పదార్థాన్ని బయటకు తీయాలి. ఏదైనా చిన్న చిన్న పదార్థాలు, అవి ఫుడ్ అవ్వనివ్వండి లేదా ఆట వస్తువులు కానివ్వండి, వాటిని బేబీకి అందుబాటుగా పెట్టకూడదు. చోకింగ్ అయ్యే ప్రమాదం ఉంది. నోట్లో పెట్టుకోవడం వల్ల ఆస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ చిన్న ఈ మార్బుల్స్ లాంటివి కానివ్వండి, పీనట్స్ కానివ్వండి, పీనట్స్ అంటే వేరుశనగలు కానివ్వండి, బఠానీలు కానివ్వండి, ఇలాంటి అన్ని మింగేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బటన్స్, చిన్న బటన్స్ ఉన్నాయని మింగేసే ఛాన్స్, కాయిన్స్ కూడా మింగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఇది మింగింది అనుకోండి వెంటనే దగ్గి శ్వాస ప్రాబ్లం వస్తుంది, బ్లూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు గుండె ఊపిరితిత్తులు లోపల పైన అనుకోండి తర్వాత నిమోనియాస్, కంటిన్యూగా నిమోనియాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో చిన్నపిల్లలు ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఎస్పెషలీ 9 months to 2 years మధ్యలో ఆ చిన్న వస్తువులు ఏవి కూడా బేబీ చేతిలో కనపడకుండా చూసుకోవాలి.